హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా కుకింగ్ వ్లాగ్స్. ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. ఇంకా రొటీన్గా అయితే పిల్లలకైతే లంచ్ కోసం అన్నం అయితే పెట్టేశాను. ఇంకొక పక్క అయితే పాలు అయితే వేడి చేసుకుంటున్నానండి. కాఫీ కోసం అయితే పాలు వేడి చేసేసుకుంటాను. మాకైతే ఉదయాన్నే నీళ్ళు అయితే వచ్చేస్తాయి. నీళ్ళు కూడా పట్టేసుకోవాలి. నీళ్ళు పట్టుకునే లోపు అయితే అన్నం కూడా ఉడికిపోయింది. అన్నం కూడా వంచేస్తున్నాను. ఉదయాన్నే లేచినప్పటి నుంచి ఏదో ఒక పని హడావిడిగా అయితే చేసుకోవాల్సే వస్తుంది. ఒక పని అయిపోయిన తర్వాత ఒక పని అయిపోయిన తర్వాత ఒక పని, రెస్ట్ లేకుండా అసలు మొత్తం ఇంకా టిఫిన్ కానుంచి మొత్తం అయితే చేసేసుకోవాలి. అన్నం వంచేసిన తర్వాత ఇంకా సిమ్లో మగ్గబెట్టేస్తున్నానండి. తర్వాత పాలైతే ఉడికిపోయాయి. దానికోసం ఇంకా బ్రూ కాఫీ అయితే కలుపుకోవాలనేసి బ్రూ ప్యాకెట్స్ గ్లాస్లోకి వేసేసుకొని కాఫీ అయితే చేసుకుంటున్నాను. నేను కాఫీ అయితే ఇలాగే చేసుకుంటాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. ఇంకా కాఫీ చేసిన తర్వాత మా ఆయనకైతే ఒక కప్పులో అయితే వేసి ఇచ్చేస్తాను. ఉదయాన్నే లేచిన ముందే అయితే కాఫీ అయితే కంపల్సరీగా కావాలి. ఇంకా తర్వాత బాబు కోసం అయితే క్యారియర్ కోసము ఎగ్ రైస్ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఎగ్ రైస్ అయితే తొందరగా అయిపోతుంది కదా, బాక్స్ పెట్టేసేయచ్చు అనేసి ఎగ్ రైస్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా బాబు ఒక్కడి కోసమే అయితే నేను ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా పాప అయితే ఆ రోజు వెళ్ళలేదన్నమాట. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ నేర్చుకున్నప్పటి నుంచి ఎక్కువ అయితే ఇంకా తొందరగా అయిపోతుంది. అన్నం వచ్చేసేసి ఎగ్ రైస్ అయితే చేసేయచ్చు అనేసి ఇదైతే తొందరగా అయిపోతుందని ఎక్కువ శాతం అయితే నేను ఎగ్ రైసే పెడుతున్నాను ఈ మధ్య. అసలు పిల్లలకి కొంచెం గుడ్లు వేసిన తర్వాత వేగిన తర్వాత అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అయితే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం అయితే అందులోకి వేసేసుకోవాలండి. నేనైతే ఎగ్ రైస్ అయితే ఇలాగే చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేసేయండి. నేనైతే చేసిన అన్నంలో నుంచి కొంచెం అయితే తీసేసి బాబు కోసం అయితే చేస్తున్నాను. ఇలా అన్నం మొత్తం వేసిన తర్వాత అయితే 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకోవాలి. తర్వాత కొంచెం చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చికెన్ మసాలా వేస్తే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని 2 పచ్చిమిరపకాయలు అయితే ఇలా మధ్యలో కట్ చేసి వేసుకుంటున్నాను. ఇంకా తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకోవాలి. ఇందులో నిమ్మకాయ కూడా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే వేయట్లేదు, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్ రైస్ అయితే తయారైపోయింది కదా. బాబు కోసం అయితే నేనైతే ఇంకా లంచ్ బాక్స్లోకి ఎగ్ రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఒక 2 బాక్స్లలో కొంచెం కొంచెం అయితే పెట్టేస్తున్నాను. వాళ్ళకు తినడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది కదా. మనం ఫుల్గా పెట్టేస్తే వాళ్ళకు తినడానికి ఇబ్బంది, ఇంకా ఎక్కువ ఉన్నట్టయితే అనిపిస్తుంది. అందుకే ఇలా నేనైతే సగం సగం వరకు వాళ్ళకు ఫ్రీగా ఉండడానికి సగం వరకే అయితే వేసి పెట్టేస్తాను బాక్స్లలో. ఇంకా క్యారియర్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఒక స్పూన్ పెట్టేసి క్యారియర్ బాక్స్లో అయితే ఈ బాక్స్ అయితే పెట్టేస్తాను. ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్స్ రెడీ అయిపోయినట్లే. ఇంకా లంచ్ బాక్స్ పెట్టిన తర్వాత అయితే బాబు టిఫిన్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయిండు. ఇంకా మధ్యాహ్నం మాకైతే ఇంట్లో కోసం అయితే టమాటా ఇంకా మునక్కాయ కర్రీ అయితే చేద్దామనేసి టమాటా పండ్లు ఇంకా మునక్కాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. టమాటా మునక్కాయ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని, ఆయిల్ అయితే కొంచెమే వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను అయితే తీసుకొని ఇలా సన్నగా అయితే కట్ చేసుకొని ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గేంత వరకు అయితే మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు అయితే ఉల్లిపాయలను అయితే వేగించేసుకుందాము. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే మగ్గించేద్దాము. ఒక 2 నిమిషాల తర్వాత అయితే ఉల్లిపాయలు కొంచెం అయితే మగ్గాయి కదా. ఇందులో కావాలంటే పోపు దినుసులు కూడా వేసేసుకోవచ్చు. ఇంకా ఇలా కొంచెం మగ్గిన తర్వాత అయితే ఉల్లిపాయలు ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పళ్ళు అయితే ఇందులోకి వేసేసుకోవాలి. టమాటా పండ్లు వేసిన తర్వాత చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న మునక్కాయలు కూడా వేసేసి కొంచెం పసుపు అయితే వేసేసుకోవాలి. తర్వాత కొంచెం అయితే మెంతికూర కూడా వేసేసుకోవాలండి. మెంతికూర వేసుకుంటే ఏ కర్రీలో కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను. మీకు నచ్చితే సాల్ట్ అయినా వేసేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకోవాలి. మునక్కాయలు ఇందులోనే బాగా మగ్గిపోతాయండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు అయితే మీడియం ఫ్లేమ్లోనే మగ్గించేసుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాత అయితే సగం వరకు అయితే బాగా ఉడికిపోయాయి కదా. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు అయితే
మీడియం ఫ్లేమ్లోనే టమాటా పండ్లు ఇంకా కొంచెం మెత్తగా అయ్యేంతవరకు అయితే మగ్గించాలండి. మీకు కావాలనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసాను. అవి ఇంకా కొంచెం నాకు గ్రేవీ లాగా ఉండాలనేసి కొంచెం నీళ్ళు అయితే వేసుకున్నానండి. అసలు నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగైతే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు అయితే కొద్దిసేపు మగ్గించాలి. ఒక 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసేసుకోవాలి. కారం వేసుకొని మొత్తం బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి. మా ఇంట్లో కొంచెం స్పైసీ బాగానే తింటారనేసి నేనైతే 2 టేబుల్ స్పూన్లు అయితే కారం వేశాను. కొంచెం కారం తక్కువ తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ కానీ 1.5 టేబుల్ స్పూన్ కానీ కారం అయితే వేసేసుకోండి, సరిపోతుంది. మా ఇంట్లో కొంచెం స్పైసీనెస్ బాగా తింటారు కాబట్టి నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకోవాలి. మీకు నచ్చితే ధనియా మసాలా కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే వేసుకోలేదు. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అయితే ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మగ్గించేయాలి. అంతే, ఇంకా టేస్టీగా చాలా బాగుంటుంది మునక్కాయ టమాటా కూర. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కానీ వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇంకా కర్రీ చేసుకున్న తర్వాత కొన్ని అంట్లు ఉంటే తోమేసుకున్నాను. మధ్యాహ్నం అయితే తినేసి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే సామాన్లు మొత్తం నీట్గా కడిగేసుకున్నాను. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.